శాంతించేటటువంటి శక్తి కలిగినటువంటి వారే ఉన్నారు. అట్లాంటి వాటిలో పరమ సౌమ్యత్వాన్ని కలిగినటువంటి గోమాత ఎంత ఆరాధనీయంగా ఉన్నది. సకల దేవతలను తనలో నిముర్చుకొని ఏ విధంగా ప్రాణిగా జీవిస్తూ మనందరికీ ఏమీ తెలియనిలాగా అమాయకురాలుగా మన ముందు కళ్ళ ముందు ఉంది అంటే సర్వదేవతలను ఆ గోమాతలు మనం దర్శించాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. అలాగే ఇక్కడ మోహనాచార్యులు అని ఒకరు ఉన్నారు. ఆయన ఒక్క ఆవుతోటి 27 ఆవులు తయారు చేశాడు. రూపాయి డబ్బు చేతిలో ఉండదు. అన్ని దేశీయ ఆవులే. ఇంట్లో ఉన్న పసిపిల్లల దగ్గర నుంచి కుటుంబాన్ని మొత్తం పొద్దున్నే 5 గంటలు లేపి ఆ గోసేవలో నిమగ్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఫలితాలు ఏమి ఆశించకుండా చేస్తున్నాడు. ప్రతి అమావాస్యకు యజ్ఞం చేయడం, ప్రతి పౌర్ణమికి యజ్ఞం చేయడం, ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. మనం ఏం చేయాలంటే ఒక బాధ్యతగా తీసుకోవాలన్నమాట. ప్రాణము అంటే వేదంలో ఉంటుంది. మనకు వాక్కు రావడానికి కూడా కారణం ఏంటంటే కడుపులో అగ్నితత్వము వాయుతత్వము 2 సమ్మేళనం చెంది